వెల్కమ్ బ్యాక్. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు కాలనీలు, గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించగా గోదావరి ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి పొంగి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అంటే బహుశా ఇదే కావచ్చు. భద్రాచల పరివాహక ప్రాంతంలో ఉధృతంగా గోదావరి నది ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక గ్రామాలలో వరద పోటెత్తి కనీసం రాకపోకలతో పాటు అత్యవసర సేవలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భద్రాచలం నుంచి చెర్ల, వాజేడు, వెంకటాపురం, అట్లాగే పర్ణశాల, అటుపైన కుంటకు వెళ్లేటువంటి రహదారి, మారాయిగూడెం వెళ్లేటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నాం. ఒకప్పుడు ఇది రహదారి, ఇప్పుడు పూర్తిగా గోదావరిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా జలదృశ్యమే కనిపిస్తోంది. తాటి చెట్లు కూడా మునిగిపోయి చిన్న చిన్న వృక్షాలు, చిన్న చిన్న పూల మొక్కల మాదిరిగా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి అనేక బ్రిడ్జిల దగ్గర ఇదే పరిస్థితి. ఇంకొక 2-3 అడుగులకు గనక నీరు చేరితే భద్రాచలం పరిసర ప్రాంతాలకు వెళ్ళేటువంటి కోనవరం రోడ్డు కావచ్చు, చెర్ల రోడ్డు కావచ్చు, అన్ని రోడ్లలో ఉన్నటువంటి బ్రిడ్జిల మీదకు నీళ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఈ రహదారిలో చెర్లకు సంబంధించినటువంటి ములుగు, వాజేడు వరకు వెళ్ళేటువంటి రహదారిలో ఆలుబాక, తూరుబాక, వీరభద్రాపురం దగ్గర, అట్లాగే మిగతా ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చింది. ప్రస్తుతం మనము ఏదైతే పడవలో ప్రయాణం చేస్తున్నామో అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఎటపాక దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతం. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోనే రోడ్డు మార్గం దగ్గర ఉన్నాం. ఈ రోడ్డు మార్గం అంతా కూడా జలమయం అయిపోయింది. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నటువంటి పడవ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పడవ. అత్యవసరంలో ఉన్నటువంటి ప్రజలను తరలించేందుకు ఈ పడవలను వినియోగిస్తారు. చూడొచ్చు ఎంతెంత పెద్ద చెట్లు, అట్లాగే ఈత, తాడి చెట్లు కూడా మునిగిపోయి చిన్న చిన్న పూల మొక్కల, కుండీల మొక్కల మాదిరిగా ఉన్నటువంటి దృశ్యాలు. అంటే దాదాపు 15 నుంచి 20 అడుగుల పైన నీళ్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. విద్యుత్ లైన్లు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 6-7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, ములుగు జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాలు కూడా పూర్తి స్థాయిలో వరద నీటిలో ఇదైపోయినటువంటి పరిస్థితి. గోదావరి వరద పోటెత్తడంతో ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇదవుతుంది. అట్లాగే బూర్గంపాడు దగ్గర కూడా ఈ వరద నీరు రోడ్డుపైకి వచ్చడంతో నాగినేనిపోలు, రెడ్డిపాలెం, అట్లాగే సారపాక, నెల్లిపాక, బంజరా లాంటి గ్రామాలకు పూర్తి స్థాయిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెట్టెక్కితే గాని అందని ఆ తాటి ముంజలు ఇప్పుడు మన చేతికి అందేంత దూరంలో ఉన్నాయంటే మనం ఎంత లోతులో ప్రయాణిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం గోదావరి దగ్గర వరద ఉధృతి క్రమంగా ఇప్పుడైతే స్థిరంగా ఉన్నది, కానీ క్రమంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్నటువంటి వరద కనుక భద్రాచలం దగ్గర కనుక చేరుకుంటే ఈ ప్రవాహ ఉధృతి 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రయాణించేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 6 మండలాలు చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురంతో పాటు అశ్వాపురం, పినపాక, అట్లాగే బూర్గంపాడు మండలాల్లో ఇప్పటికీ హై అలర్ట్ ప్రకటించి అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక ఏరియాలోనే 8 పైగా గ్రామాలలో నీరు చేరినటువంటి పరిస్థితి. భద్రాచలంకి వెళ్లేటువంటి ప్రధాన రహదారులు కోనవరం రోడ్డును మూసేశారు. అట్లాగే చెర్ల రోడ్డు కూడా పూర్తి స్థాయిలో మూసేసి బ్యారికేడ్కి పెట్టారు. మనం ప్రయాణిస్తున్నది మన చెర్ల భద్రాచలం రోడ్డు మీద దాదాపు 10 అడుగుల మేర నీరు చేరినటువంటి ప్రాంతంలో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాం. ఇది భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా అప్డేట్. మొత్తంగా భద్రాచలం నలువైపులా నీరు వచ్చింది. ఒక సారపాక బ్రిడ్జ్ మాత్రమే రాకపోకలకు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే తగ్గుముఖం పడితే మట్టుకు ఈ వరద ముంపు నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదే విధంగా వరద ఉంటే మట్టుకు మరొక రాబోయే 2 రోజులు కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వరద నీటి ఈ గండంని పొంచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సహాయ చర్యలు, అట్లాగే ఇట్లా ఏర్పాటు చేసినటువంటి మరపడవల ద్వారా ప్రస్తుతం అయితే అత్యవసర సేవలు అందిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, భద్రాచలం, గోదావరి నుంచి.